మిత్రమా, ఒక వ్యక్తికి తను బయటికి వెళ్ళినప్పుడు ఎదురయ్యే ప్రతి మనిషికి నమస్కారం చేసే అలవాటుంటుంది. కానీ ఆయనకు ఎదురుపడే వ్యక్తుల్లో ఒకతను ఆయన్ని హేళన చేయడం, తిట్టడం లాంటివి చేస్తుండేవాడు. ఇది చూడలేని ఆ వ్యక్తి అతను మీ మంచితనాన్ని పట్టించుకోకుండా హేళన చేస్తున్నా మీరు అతన్ని ఎందుకు పలకరిస్తున్నారు అని ఆయన్ని అడిగారు. దానికి ఆయన ఏమన్నాడో తెలుసా మిత్రమా? అతను నా కోసం తన చెడ్డ అలవాటును వదులుకోలేనప్పుడు అతను కోసం నేను నా మంచి అలవాటుని ఎందుకు వదులుకోవాలి అని చెప్పాడట. అర్థమైందనుకుంటా. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నంబర్ 7337226830. ఈ రోజుల్లో గోడకేసిన పిడకలా కాతునేస్తామా? గోడకి కొట్టిన బంతిలా ఉండు. ఇంకొకడికి నచ్చినట్లుగా బ్రతకడానికి నువ్వు బానిసవు కాదు కదా. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు. విలువనివ్వని మనుషులకు విలువనిచ్చి నీ విలువను తగ్గించుకోకునేస్తామా? నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి. అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగానే దూరమవుతాయి నేస్తమా. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమిట్టు నేస్తమా. గెలవాలని ఆశతో కాదు, గెలవగలనని నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నువ్వు ఏంటో చెప్పినా అర్థం కాదు నేస్తమా. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో నువ్వు పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుందని కాకుండా నాకు నా జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడనేస్తమా. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక్క నిజం తెలుసుకో. ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు. ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడ్డం మానేస్తామా? జీవితం కూడా అంతే మిత్రమా. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండునేస్తమా. ఎవరినో మెప్పించాలనే ప్రయత్నం అస్సలు చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. ఓర్పుగా ఉండు మిత్రమా. మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది నేస్తమా. ఒక్కసారి వెదిరిల్లి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాలు ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది నేస్తమా. పడకుండా నడక నేర్చుకోలేము. రక్తం కారకుండా సైకిలు నేర్చుకోలేము. దెబ్బ తినకుండా జ్ఞానము పెంచుకోలేము. మాట పడకుండా మనిషిమి అవ్వలేము. అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేలలేము. ఓటమి చూడకుండా ఉద్యోగం తెచ్చుకోలేము నేస్తమా. కష్టం చేయకుండా భవిష్యత్తును నిర్మించుకోలేము. కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేము. నొప్పి లేకుండా జీవితంలో ఏదీ సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా అసలు బయటికి రాలేము కదా. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవిచూడాల్సిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం నేస్తమా. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను నువ్వు గెలవడానికి ఉపయోగపడే అస్త్రం. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయు కదా. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది. కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు నేస్తమా. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు. అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచిస్తారు. నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి. అర్థమైందా మిత్రమా. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు. అలల్లేని సముద్రానికి అందమే లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు. లక్ష్యం లేని జీవితానికి అసలు విలువే లేదు నేస్తమా.
చినుకంత అనుమానం ఏ బంధమైనా సరే ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణమవుతుంది. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి కూడా నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవని గుర్తించుకోనేస్తమా. మిత్రమా, సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారనే ఆలోచనతోనే నువ్వు గడిచిపోతుంది. నీ మనసు కూడా అలసిపోతుంది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా సరే రావాల్సింది వాస్తవానికే కదా. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలనే మార్గం కూడా అదే కనిపిస్తుంది నేస్తమా. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించుకో. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. అర్థమైందనుకుంటా. మిత్రమా, పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది నేస్తమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు నేస్తమా, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాలు ఎదుర్కొని నిలిచిన వారికి విజయం మీ సొంతమవుతుంది. మిత్రమా, ఎవ్వరినీ తగ్గించి మాట్లాడకూడదు, ఎవ్వరినీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తించుకునేస్తమా. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలునిస్తమా. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది నేస్తమా. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళతో చాలామంది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండవచ్చు. ఇవన్నీ కూడా పెద్ద మ్యాటరింగ్ కాదు. ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ను గౌరవించు, దాన్ని చూసి గర్వపడు, ఉన్నంతలో అనుభవించు, ఆ సమయాన్ని ఆస్వాదించు మిత్రమా. అర్థమైందనుకుంటా. కష్టాలు భయపడ్డానికి రావు మిత్రమా, ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి. నీ తప్పు లేని చోట అస్సలు తలవంచొద్దు, నమ్మకం లేని చోట వాదించొద్దు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కూడా కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది నేస్తమా. అర్థమైందనుకుంటా. ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోనేస్తమా. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి, ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి, పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి, బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేనికోసం కూడా శాశ్వతంగా ఎదురు చూడద్దనిస్తమా. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. కాకి ఎవ్వరికీ కీడు చేయలేదు, అయినా అదంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవ్వరికీ ఏమీలు చేయలేదు, అయినా అదంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే ఈ విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి. మనుషులు కూడా అంతే మిత్రమా. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే బంధువులు కూడా విరోధులే అవుతారు. కాదంటారా మిత్రమా? నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ నీకు కన్నీళ్లను బహుమతిగా ఇస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ నీ కన్నీళ్లను తుడుస్తుంది నేస్తమా. అవునా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.